హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'కర్మణ్యేవాధికారస్య' 2024 రిలీజ్ అయింది. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. యాక్షన్ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ డ్రామా సీన్స్ చూడడానికి అసలు ఏం బాగోవు. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా అసలు ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండదనమాట. మూవీలో కాస్టింగ్ కూడా 'బ్రహ్మాజీ', 'పృథ్వీరాజ్' ఇట్లా మంచి కాస్టింగే ఉంటది. కానీ వాళ్ళ యాక్టింగ్ ఎక్కడ చూడడానికి అసలు ఏం బాగోవు. వాళ్ళు యాక్ట్ చేసిన ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ అసలు ఏం బాగోదనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఎవరో ఎందుకో చనిపోతూ ఉంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు టెర్రరిస్టులు ఏదో అటాక్ చేయబోతున్నారు అనుకుని తెలుసుకుంటారు. సో, వాళ్ళని ఎలా ఆపారు? అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఆ పాయింట్‌ని మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఏయేయో చూపిస్తుంటాడు. ఏయేయో జరుగుతూ ఉంటాయి సీన్స్. ఎక్కడ సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా చూడ్డానికి బావుంది అనిపించలే. ఒక్కొక్క సీన్ అంటే ఒక్క సీన్ అసలు ఏం లేవన్నమాట. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏందంటే అసలు హైలైట్ సీన్ అంటే ఒక్కటి కూడా ఏం లేదు. నాకు తెలిసి ఈ మూవీలో బ్రహ్మాజీ క్యారెక్టర్ ఒకటి బావుంది. అది చూడడానికి ఓకే ఓకేలాగా అనిపిస్తదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ గాని, వాళ్ళ సీన్స్ గాని అసలు చూడడానికి ఏమి బాగోవనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ బాగోదు, స్క్రీన్ ప్లే బాగోదు, అండ్ వాళ్ళ డబ్బింగు, వాయిసు ఇట్లా చెప్పుకుంటూ పోతే సినిమాలు అసలు ఒక్కటంటే ఒకటి అసలు ఏమి బాగోవనమాట. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అట్లాగే సీన్స్ వెళ్తూ ఉంటాయి తప్ప గాని, ఎక్కడ ఒక సీన్‌కి ఒక సీన్ కనెక్టివిటీ ఉండదు. ఏదేదో చూపిస్తుంటారు. ఏదేదో చేస్తూ ఉంటారు. మర్డర్ సీన్స్ చూపిస్తారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటారు. మళ్ళీ టెర్రరిస్టులు అంటారు. టెర్రరిస్టులు ఏదో అటాక్ చేయబోతున్నారంటారు. అది పోలీసులు ఊరికే కనుక్కుంటారన్నమాట. పోలీసులు మళ్ళీ ఎళ్లి టెర్రరిస్టుల మీద అటాక్ చేస్తుంటారు. ఏదేదో జరుగుతూ ఉంటాయన్నమాట. అసలు ఎక్కడ ఒక సీన్‌కి కనెక్టివిటీ ఉండదు. అండ్ ఆ సీన్‌కి అసల ఎందుకు పెట్టారో గూడా ఈ మూవీలో అసలు అర్థం కాదన్నమాట. ఇక క్లైమాక్స్ గూడా ఏదో ఎండ్ ఇవ్వాలంటేనే ఎండ్ ఇచ్చేస్తాడు. సో, ఈ మూవీ అయిపోగానే హమ్మయ్య! మూవీ అయిపోయింది అనుకున్నాను నేను గూడా ఇంకా. ఇంకా ఈ మూవీలో నాకు బ్రహ్మాజీ క్యారెక్టర్ ఒకటే కాస్త పోలీస్ క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటదనమాట. అసలు రిమైనింగ్ క్యారెక్టర్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా బావుండదు. అసలు వాళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు పెట్టారో, ఏం చూపిస్తున్నారు అనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఇంకా ఈ మూవీలో అక్కడక్కడ ఒక 2 సాంగ్స్ ఉన్నాయి. అవి చూడడానికే కదా! వినడానికి అసలు ఏం బాగాలేదు. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా చాలా వరస్ట్‌గా ఉంది. ఇది వెబ్ సీరీస్‌కి తక్కువ, షార్ట్ ఫిల్మ్‌కి ఎక్కువ అన్నట్టుగా ఉందనమాట. ఈ మూవీలో కాస్టింగ్ అంతా ఏదో డబ్బుల కోసం యాక్ట్ చేసినట్టుగా అనిపిస్తది గానీ, సినిమా కోసం యాక్ట్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదసల. ఇంకా ఈ మూవీ పర్లేదు. ఒకసారి చూడొచ్చు అనడానికి కూడా ఏమి లేదనమాట. మీరసలు ఈ మూవీ చూడకపోవడమే బెటర్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.